పితృదోషం తొలగించుకోవటానికి పుష్యమాసంలో కృష్ణపక్ష అమావాస్య తిథి రోజు చేయవలసిన పూజ దానాల విశేషాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. పుష్యమాసంలోని కృష్ణపక్ష తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలో ఈ చొల్లంగి అమావాస్యకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సు పొందటానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవటానికి తర్పణం, పిండదానం, దానాలు మొదలైన కార్యక్రమాలు చేసే సాంప్రదాయం ఉంది. మన పురాణాలలో ప్రస్తావించిన దాని ప్రకారం కొన్ని నియమాలు పాటించడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ చొల్లంగి అమావాస్య రోజు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. చొల్లంగి అమావాస్య రోజు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయటం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈ చొల్లంగి అమావాస్య రోజు ఉపవాసం ఉండటం, పవిత్ర నదిలో స్నానం చేయటం, దానాలు చేయటం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా మన పూర్వీకులు పుణ్యగతులు పొందుతారు. ఈ చొల్లంగి అమావాస్య రోజు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు చూద్దాం. చొల్లంగి అమావాస్య రోజు పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించాలి. ఇలా చేయటం వల్ల పితృల దోషాలు తొలగటమే కాకుండా వారి ఆశీస్సులు సంపూర్ణంగా అందుతాయి. ఈ రోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈ చొల్లంగి అమావాస్య రోజు ఇంటికి దక్షిణ దిశలో తెల్లటి వస్త్రం పైన దీపం పెట్టాలి. ఈ అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి నల్ల నువ్వులను దానం చేయటం వల్ల పూర్వీకులు సంతుష్టులవుతారు. ఈ చొల్లంగి అమావాస్య రోజు తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరికాయ, నల్లటి వస్త్రాలను పేదలకు దానం ఇవ్వాలి. చూశారు కదా పితృదోషాలను తొలగించే చొల్లంగి అమావాస్య విశేషాల గురించి. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్.